ఓటమిని జీర్ణించుకోలేకే బీజేపీ దాడులకు పాల్పడుతోందని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని వివేకానంద మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై దేశవ్యాప్తంగా తిరుగుబాటు మొదలైనందుకే దాడులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు అండ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రకటించినారు. ఎక్స్ట్రా డబ్బులు రారా బాబు, మన డబ్బులు మన డబ్బులు మనం పట్టుకునే దమ్ము ధైర్యం ఉంటాయి మీకు, అది శాతకాలు మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాబట్టి పగడి కళలు కన్నడం మానండి, వాస్తవ పరిస్థితికి రండి, గ్రౌండ్ రియాలిటీకి రండి. మరి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించండి. ఏదో ఏ మేములో దోచుకున్నటువంటి ధనం కేంద్రంలో బీజేపీలో అధికారంలో పడినటువంటి బీజేపీ పార్టీకి అనేక రకమైనటువంటి కుంభకోణాలు చేసి పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీ డబ్బులు తీసుకొచ్చుకొని ఇలా ఊరు గారేది లేదు, వీరు లేచేది లేదు, వాడు రూపాయలు తెచ్చేది లేదు, వాడు తెచ్చేది లేదు. అంటే వాడు ఇచ్చేది కాదు, బండి సంజయ్కి బీజేపీ నాయకులు తెలియాలి, మన డబ్బులే